గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితంలో, నా జీవితము ఒక సమయంలో నాటబడింది, ఒక సమయంలో బాగానే ఫలించాను, ఇప్పుడు చూస్తే పెరికి వేయబడిన మొక్కలా అయిపోతున్నాను, ఎండిపోయి పక్కన వాడిపోయిన ఒక మొక్కగానే అయిపోతున్నానని చెప్పి నీ జీవితం గురించి నువ్వు అనుకుంటున్నావేమో. ఒకరోజు నేను కట్టబడిన ఒక మంచి బొంగల వలన అయ్యాను, మంచి ఇల్లు వలన అయ్యాను, ఇప్పుడు చూస్తే విరగొట్టబడిన ఒక ఇల్లు వల్ల అయిపోతున్నానే. నా జీవితం ఏంటి, మునుపుకి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది, నేను నిలబడతానా? దేవుడు నా జీవితాన్ని కూల్చేస్తున్నాడేమో, దేవుడు నా కొరకు తప్పుడు ఆలోచన లేకపోతే నా జీవితం నేల కూల్చడానికే చూస్తున్నాడేమో అని చెప్పి ఎన్నెన్నో దేవుని గురించి తప్పుడు ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావేమో. సగమా ఓ మాట నేను చెప్తాను, ఒకవేళ నేను దేవుడు కూల్చడానికి చూస్తే, నేను నాశనం చేయడానికి చూస్తే, మరి శిలువలో తన కుమారుని ఎందుకని నాశనం చేశాడు? ఎందుకని తన కుమారుని తన చేతులతో గాయపరచడానికి ఇష్టపడాడు? బైబిల్ చెప్తుంది, ఆయన మొదట యెహోవాకి ఇష్టం. ఆయన సంగమా దేవుడు తన కుమారుని మొత్తడం అంటే చంపడం దేవునికి ఇష్టమైందట. దేవుడు చంపడం అనేది దేవుడు ఇష్టపడేప్పుడు కూడా, కానీ తన కుమారుని చంపడం మాత్రం చాలా ఇష్టపడిందట. కారణం అది తృప్తి అనిపించింది. కారణం, నీవు చనిపోవాలి, నీ స్థానంలో ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఆయన పంపించి, యేసును పంపించి నీకు బదులుగా మరణానికి అప్పగించాడు. యేసు మరణము నీ సబ్స్టిట్యూట్ అని మర్చిపోక, నీకు బదులుగా నీవు చెల్లించాల్సిన డబ్బులు ఉంటే నీకు బదులుగా క్రయధనంగా నువ్వు విమోచింపబడాలి. నువ్వు కట్టబడ్డావు, నువ్వు అమ్మబడ్డావు పాపానికి, నువ్వు దీని నుంచి బయటకు రాలేవు. అలాంటి సమయంలో నేను విడిపించడానికి క్రయధనముగా ఏ డబ్బులైతే ఇవ్వాలో ఆ డబ్బులే యేసు ప్రభు. నీ విడుదలకు అయిన ఖర్చు యేసు ప్రభు. నీకు అర్థమవుతుంది ఉదయాన, నీ జీవితంలో నీతో ఎవరు నిలబడినా నిలబడకపోయినా నీ దేవుడు నిలబడతాడు, 100% నిలబడతాడు. నువ్వు దిగులు పడిపోవడం ఆపేసే, లోపల నిరాశపడిపోవడం ఆపేసే, దేవుని పైన ఆధారపడి మాట్లాడడం ప్రారంభించు. బైబిల్ చెప్తుంది, ఆయన నీ కొరకు మరణించాడు. దేవుని మరణము నిరర్ధకం అయిపోతుందట ఎప్పుడైతే దేవుని కృపను మనం సత్యంగా నమ్మము. ఎప్పుడైతే మనం మన క్రియల వల్ల వెళ్ళిపోతాం, మనం చెప్తామట, అయ్యా నేను మెప్పించి నీ దగ్గరకు వస్తాను, నేను కష్టపడిపోతాను, ఎక్కువ ప్రార్థన చేస్తే నీ క్లోజ్ అవుతాను, ప్రార్థన చేయకపోతే దూరం అయిపోతాను. లేదు సంగమా, నువ్వు క్లోజ్ ఉన్నావు గనుక ప్రార్థన చేస్తావు, నువ్వు క్లోజ్గా ఉన్నావు గనుక వాక్యం చదువుతావు. చూడండి, ఎప్పుడైతే ఇలాంటి ఒక భావంతో నువ్వు ముందుకు నడుస్తావో నీకు వాక్యం అర్థం అవ్వడం ప్రారంభిస్తావు. అవును, నేను దేవునితో పాటు కూర్చుండబెట్టబడ్డాను గనుక దేవుని వాక్యం నేను చదువుతున్నాను. కూర్చుండబెట్టబడడానికి మనం చదవం, కూర్చుండబెట్టబడ్డం కనుక చదువుతున్నాం. బైబిల్ చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో, మనం క్రీస్తుతో పాటు లేపబడి పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టబడ్డాము. అంటే మనం కూర్చున్నాం. ఇప్పుడు ఈ చైర్ గురించి నువ్వు కంగారు పడద్దు సంగమా. ఈ చైర్ నీకు ఇవ్వబడినప్పుడు నీ మంచి పనులు బట్టి ఇవ్వలేదు, ఆయన మంచితనం బట్టి అనుగ్రహింపబడింది. ధైర్యంగా ఉండు, నిరాశపడద్దు. నువ్వు గొప్ప కార్యాలతో త్వరలోనే చూడబోతున్నావు. ఎందుకంటే నీపైన అపారమైన ప్రేమ పరలోకం చూపించిన తన కుమారుని సైతము నీ గురించి వదులుకోవడానికి ఇష్టపడింది. ధైర్యంగా ఉంటున్నావా? ఈ మధ్యకాలం ధైర్యం ఏదైనా కోల్పోయావా? ఏ చోట కోల్పోయి, ఎక్కడ కోల్పోయావు వెతుకు. ఆ చోట దేవుని మాటను ఉన్నట్టుగా పెట్టు. చెప్పు, నేను నిరాశపడడానికి ఏది కారణమైంది? ఇదా? అయ్యో, నేను మరలా ధైర్యం పొందడానికి దేవుని సిలువ కారణం అవ్వబోతుంది. ఈరోజు ధైర్యంగా నిలబడు. ధైర్యంగా చెప్పు, నా దేవా నువ్వు నాతో ఉన్నావు, నేను దేనికి కూడా నిరాశపడ్డాను. ఇర్మియాకు దేవుడు కొన్ని ప్రవచనాలు చెప్తూ ఒక మాట చెప్తాడు. ఇర్మియా, ఇజ్రాయెల్ దేశమంతా కూడా బబులోను వెళ్ళిపోబోతుంది, చెరకు వెళ్ళిపోతారు. ఆయనకు వారికి చెప్పొక మాట, నేను వారిని పెళ్ళగించను. వారు అనుకుంటారేమో నేను ఇక దేవుడు పెళ్ళగించేశాడు అని చెప్పేసి. లేదు, నేను మరలా వారిని వెనక్కి తీసుకురాబోతున్నాను, చెరకు వెళ్ళిపోతున్న ఇజ్రాయెల్ దేశంను మరలా వెనక్కి తీసుకొస్తానని చెప్పు. మేలు కొరకు అక్కడికి వెళ్తున్నారు కానీ కీడు కొరకు కాదని చెప్పు. చూడండి, దేవుని ఆలోచనలు, ఆయన తీర్పు తీరుస్తూ కూడా ఎలాంటి ఒక ప్రేమను ఆయన కనపరుస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు ఏమంటే, నేను విరగొడతాను అనుకున్నాను, లేదు నేను కట్టడానికే ఉన్నానని చెప్తాడు. నేను పెళ్ళగించడానికి లేదుగా నాటడానికి ఉన్నానని చెప్తాడు. ఈ ఉదయం దేవుడు నీతో చెప్తున్నాడు, నేను నిన్ను పెళ్ళగించట్లేదు, నేను నిన్ను విరగొట్టట్లేదు, నేను ఇంకా కడుతున్నాను, ఇంకా నేను నాటుతున్నాను. దేవుడు నిన్ను పెళ్ళగించట్లేదు, దేవుడు నిన్ను విసిరివేయడు. దేవుడు నీ పైన గంభీరమైన ప్రేమ కలిగి ఉన్నాడు. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నిరాశపడద్దు, ధైర్యంగా ముందుకు అడిగాయి. ఈ లోకపు యాత్ర దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడాలి. అవును, పరిశుద్ధంగా ప్రభు కొరకు బ్రతకాలి.
ఎలాంటి కష్టం వచ్చినా చెప్పాలి, నా దేవుని కోసం నేను బ్రతుకుతాను. ఎలాంటి నిరాశ వచ్చినా చెప్పాలి, నా దేవుని కోసం నేను బ్రతుకుతాను. చూడండి, యోసేపు ఒక మాట చెప్తుంది బైబిల్లో. యోసేపు ముందుకు ఒక స్త్రీ వచ్చి, రా మనం ఇష్టాసారంగా తిరుగుతాం, ఇష్టాసారంగా బ్రతుకుతాం, ఇది ఎవరికి తెలియదు, మన ఇద్దరి మధ్యలో ఉంటుందంటే, లేదు, జీవము కలిగిన దేవునికి తెలుసు. దేవుని కోసం బ్రతికే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉందో చూడండి. దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు అది అందరూ చూస్తున్నారో చూడరో అని కాదు, కానీ వారు బ్రతుకు దేవుని కోసం బ్రతుకుతారు. ఉదయం దేవుని కోసం బ్రతుకుతావా? దేవుని కోసం నిలబడు. గొప్ప కార్యాలు నీ దేవుడు చేయబోతున్నాడు. నెమ్మది కలిగి ఉండు, నిరాశపడిపోతూ ధైర్యపు అడుగులో ఇక మీదటివై నీ జీవితం పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడు. నేను ఒకవేళ నీ శరీరానికి ఒక పురుషునికి అమ్మేసుకున్నావేమో, నీ శరీరం ఒక స్త్రీకి నువ్వు అమ్మేసుకున్నావేమో, లేదు దాని నుంచి తొందరగా వెనక్కి తీసుకురా, నీ దేహము వెనక్కి తీసుకురా, నీ ఆత్మను రక్షించుకో, ప్రభువును నిలబడ. ఈ లోకపు యాత్రలో ఈ శరీరము త్రాగుడికి ఇష్టాసారమైన విషయాలకు లోనైపోతుందేమో, లేదు పరిశుద్ధమైన బ్రతకడానికి నువ్వు పిలబడ్డావు. నువ్వు మారాలి. నీ జీవితం అంతం ఎలా ఉండబోతుందో నీకు తెలియదు. నీ జీవితం ఎలా ఉండబోతుందో నువ్వు చెప్పలేవు. ఒక నిలకడమైన జీవితం బ్రతకడానికి ప్రభు నేను పిలుస్తున్నాడు. నిన్ను వెరగొట్టట్లేదా, నిన్ను శిక్షించట్లేదా? నీ శిక్ష అంతా కూడా సిలువపైన యేసయ్య మోసాడు. ఒకళ్ళు అనుకుంటున్నావు, నేను చేసిన పాపానంతటికీ దేవుడు శిక్షిస్తాడేమో. నిజానికి నిన్నే శిక్షించాలి, పాపాన్ని చేత మరణం నీ పైన వేయాలి, నరకానికి పంపించాలి. తన కుమారుడిని యేసు ప్రభుని శిక్షించడానికి ఇష్టపడ్డాడు. ఇక నీ పైన శిక్ష వేయడం. ఇక ఈ లోక బ్రతుకు కాదు, కానీ ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతుకు. దేవుడు నేను గొప్పగా దీవిస్తాడు. కళ్ళు మూసుకుంటావా? నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన మాట నీ ప్రజలకు అందించుండగా వారికి నెమ్మది, ధైర్యము, సమాధానం దయచేయండి. నీవు నీ ప్రజలకు చెప్పావు, నువ్వు వారిపైన కోప్పడినప్పుడు వారికి ఆకాశం ఇతడువలే చేస్తానని చెప్పావు. ఇక వారికి వర్షం ఉండదని చెప్పావు. అయితే మా పైన అయితే నీతి వర్షమును కురిపిస్తున్న వాడా నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమిస్తూ నడిపిస్తున్న వాడా నీకు వందనాలు. మాలో పరిశుద్ధమైన బ్రతుకున్నట్లుగా చేయండి. నీ కొరకు మాత్రం బ్రతికే వ్యక్తులుగా చేసి నడిపించండి. నీ కృపకు మా జీవితాలు అప్పగిస్తూ యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ఉదయాన్న నువ్వు ఏ చోట నిరాశపడుతున్నావు నాకు తెలియదు. నీ గోడ విరిగిపోవట్లేదు, నువ్వు పెళ్ళగింపబట్టలేదు. నేను దేవుడు మరల నాటుతున్నాడు, నిన్ను కడుతున్నాడు. గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. God bless you. See you tomorrow.